టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మీద మొదట్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు ఫ్రాంచైజ్ తర్వాత వస్తున్న సినిమాగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. తాజాగా 9వ రోజు కలెక్షన్స్ వచ్చే, మరి నేడు 10వ రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది, కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం జాక్ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్ బ్రహ్మాజీ కీలక రోల్స్ చేశారు. అచ్చు రాజమణి, శ్యామ్ సిఎస్, సురేష్ బొబ్లీ మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమా 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ జాక్కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ మంచి రేటు వచ్చింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ దగ్గర సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇన్సైడ్ టాక్. ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్లలో గ్రాండ్గా వచ్చింది ఈ సినిమా. సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, వైష్ణవి చైతన్య హీరోయిన్ కావడం, చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తొలి రోజు ఈ సినిమాకి 7.5 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 3.5 కోట్లు, నాలుగో రోజు 3,70,00,000, 5వ రోజు 1,50,00,000, 6వ రోజు 1,56,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 7వ రోజు 1,45,00,000, 8వ రోజు 1,35,00,000, 9వ రోజు 80,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 10వ రోజు 75,00,000 మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు. ఇక పోటీగా 2 సినిమాలు ఉండడంతో థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతోంది జాక్ సినిమాకి. స్టోరీ వైజ్ చూస్తే పాబ్లో నెరుడా అలియాస్ జాక్, సిద్ధు జొన్నలగడ్డ చురుకైన నేటి తరం యువకుడు. జీవితంలో ఏం చేసినా అందులో ఫన్ ఉండాలనే సిద్ధాంతం. ఫన్ లేకుండా చేసే పని నరకంతో సమానమని నమ్ముతాడు. అతని తత్వం నచ్చకపోవడంతో చాలా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతాడు. అయినా సరే తన తీరుని మార్చుకొని జాక్ దేశాన్ని రక్షించడంలో ముందుండే రా విభాగంలో చేరాలని ఇంటర్వ్యూకి వెళ్తాడు. అయితే ఎంపిక కాకముందే ఆపరేషన్ బటర్ఫ్లై పేరుతో ఒక మిషన్ మొదలు పెడతాడు. తనలాగే రా విభాగంలో చేరాలనుకున్న ఐపీఎస్ అధికారి రంగనాథ్తో కలిసి పొంచి ఉన్న ఉగ్రముప్పుని పసిగడతాడు. వాళ్ళని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదుల పన్నాగాన్ని జాక్ తిప్పికొట్టాడా? రాలో అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా? మరోవైపు జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతన్ని వెంటాడిన అఫ్షాన్ బేగం, వైష్ణవి చైతన్య ఎవరు? ఆపరేషన్ రెడ్ థండర్ పేరుతో సాగిన మరో మిషన్ కథ ఏమిటి? ఈ విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సింది.